ఎల్ఐసిలో ఏజెంట్ ద్వారా మంత్లీ ప్లాన్స్ కూడా మనం చేసుకోవచ్చండి. మీరు ఎవరైనా ఇంకా ఎల్ఐసి పాలసీ చేసుకోనట్లయితే ఏజెంట్ని సంప్రదించి నెల పాలసీ, క్వార్టర్లీ పాలసీ, హాఫ్ ఇయర్లీ కూడా అని చెప్తున్నారు వారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇంకా పాలసీ తీసుకోనట్లయితే మీరు ఏజెంట్ ద్వారా డైరెక్ట్గా మీరు పాలసీ చేయొచ్చు. ఏజెంట్ ద్వారా ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఇది ఒక 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు లాంగ్ జర్నీ కనుక ప్రతి ఒక్కరము మన వ్యవహారాల్లో మనం బిజీగా ఉంటామండి. ప్రీమియం డేట్ గుర్తుండవు. ఏజెంట్ అనేవాడు గుర్తు చేయాలి. ప్లస్ మనకు లోన్ అవసరం ఉన్నా, ఫోన్ నంబర్ చేంజ్ అయినా, ఒకవేళ అడ్రస్ చేంజ్ అయినా, ఏది చేంజ్ చేయాలన్నా మనము పోయి చేసుకోలేని పరిస్థితి కనుక ఏజెంట్ సర్వీస్ అనేది అవసరం అండి. ఏజెంట్కు కస్టమర్గా మనం ₹1 కూడా పే చేయాల్సిన పని లేదండి. అంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఫీజు పే చేస్తాము, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు పే చేస్తాము, ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తే ఫీజు పే. కానీ ఎల్ఐసి ఏజెంట్ అనే వాళ్ళకు సంస్థ మాత్రమే ఇస్తుందండి. అది కూడా శాలరీ రూపంగా కాదు. ఎన్ని కస్టమర్స్ను ప్రీమియం తీసుకొస్తే అంత దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పితే కస్టమర్ ఏజెంట్ అనేవాడు ఫ్రీ సర్వీస్. ప్లస్ ఏ బడ్జెట్కు ఏది, ఎవరి కుటుంబానికి ఏది అనేది అతని అనుభవంతో, అతని ట్రైనింగ్స్ తీసుకొని మీకు సలహా ఇవ్వగలడు కనుక, ఆన్లైన్లో అన్ని వివరాలు దొరకవు కనుక మీరు ఏజెంట్ ద్వారా తీసుకోవడమే చాలా కరెక్ట్, ఉత్తమమైన మార్గం అండి. ఒకవేళ ఏదైనా అంటే మెచ్యూరిటీ అప్పుడు కానీ, క్లెయిమ్ అప్పుడు కానీ మనం తిరగలేమండి. అంటే ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి అది ఈజీ అవుతుంది కనుక ఫ్రీ సర్వీసే ఇస్తారు కనుక ప్రతి ఒక్కరు ఏజెంట్ ద్వారానే చేరండి. ఇప్పుడు వరకు మీరు 1000 మందికి మంచి సర్వీస్ అందించారు కదా సార్. మీరు ఆ 1000 మందిలో మీకు ఎవరైనా సరే మాకు లక్ష్మణ్ గుప్తా గారు చాలా మంచి సర్వీస్ అందిస్తున్నారు అని సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు కస్టమర్స్? చెప్పాలంటే అందరూ ఉంటారు మేడం, చాలా మంది ఉంటారు. ఎందుకు అని అంటే నేను అలా రిలేషన్ పెంచుకుంటాను. ఒక కస్టమర్గా, ఒక ఏజెంట్గా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్. నేను అంటాను మీరు ఒక పాలసీ తీసుకున్న ఫ్యామిలీ మెంబర్గా అండి అంటాను. ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఒక ఫ్యామిలీ పెద్దగా, ఒక పిల్లవాడిగా అన్ని సర్వీసులు అందిస్తుంటాను. అంటే వాళ్ళకు ఒక ఎల్ఐసి సేవలనే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఏదైనా అవసరం పడ్డా, వాళ్ళ ఏదైనా ఫంక్షన్ అయినా, మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. వాళ్ళకు ప్రీమియమ్స్ గుర్తు చేయడం కానీ, ఏ సర్వీసులు కావాలన్నా ఇమీడియట్గా అంటే 24/7 అవైలబిలిటీ ఉంటాను. ఫుల్ టైం ఏజెంట్ నేను. అంటే సర్వీస్ అంటే ఇష్టం, చాలా కసి అన్నట్టు, ఇంకా అంత అదిగా చేస్తాను. నా పాలసీ హోల్డర్లకే కాకుండా వేరే ఎక్కడ పాలసీలు తీసుకుని ఏజెంట్లు అందుబాటులో లేకున్నా, వాళ్ళ పరిస్థితులు అనుకూలించకుండా ల్యాబ్స్ అయినా కూడా ఎవరికైనా కూడా ఉత్సాహంగా సర్వీస్ ఇస్తానండి, ఇష్టంగా సర్వీస్ ఇస్తానండి. అదే నా యొక్క వ్యాపార రహస్యము, వ్యాపార ఎదుగుదలకు తోడ్పడిందండి. నా పాలసీ హోల్డర్లు ఖచ్చితంగా రెఫరెన్స్ ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి లక్ష్మణ్ గారు ఎక్కడున్నారు, నేను ఫలానా వారి ఫ్రెండును, మీరు వస్తే పాలసీ చేస్తానన్న సందర్భంలో ఒక గంటలో పాలసీ కంప్లీట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ప్రత్యేకంగా నా పాలసీ హోల్డర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా సహకరిస్తున్నారు. నా యొక్క ఆదాయానికి కానీ, నా యొక్క ఆనందానికి కానీ, నా యొక్క ఎదుగుదలకు కానీ చాలా ఉపయోగపడుతున్నారు మేడం. మేము చూస్తున్నాం కదా సార్, టైం అంటే టైం మెయింటైన్ చేయడంలో మీరు ముందుంటారు. చెప్పిన టైంకి కరెక్ట్గా అన్నీ చేసేస్తారు. మిమ్మల్ని ఆ విషయంలో మాత్రం మేము అభినందిస్తున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు ఎల్ఐసిలో చాలామందికి, కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన లేదు. మరి వాళ్ళకి ఎలాంటి పాలసీస్ గురించి ఏ విధమైనటువంటి అవగాహనని ఒక ఎల్ఐసి ఏజెంట్కి మీరు కల్పిస్తారు వాళ్ళకి? ఏం లేదు మేడం, ఇది వాస్తవంగా మీరు అనేది చాలా నిజము. అంటే ఈ రోజుల్లో ఇమ్మీడియట్గా ఏది అవసరము, ఇమ్మీడియట్గా ఏది వస్తుంది, ఎక్కువ ఎందులో వస్తుంది అనే ట్రెండ్లో చాలామంది ఉన్నారు మేడం. మీరు అనేది చాలా వాస్తవము. కానీ నేను వాళ్ళకు ఒకటే చెప్తాను, మీరు బంగారమైనా కొనండి, షేర్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేయండి, ఇల్లైనా కొనుక్కోండి, ఏదైనా కొనుక్కోండి. కానీ ఇన్సూరెన్స్ అనేది వాటన్నీ ఒక భాగం ఒకవైపు ఉంటే ఎల్ఐసి ఒక భాగం అండి, అది ఒకవైపు ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవసరము కనుక పాలసీ చేసుకుంటే ఉపయోగాలు చాలా ఉంటాయి. ఎందుకు అనంటే మనం ₹1,00,00,000 ఆస్తి కొనాలి అనంటే మనం కొంత అమౌంట్ పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుంటేనే అది అవుతుంది. తర్వాత ఆ పేమెంట్ తేరేంత వరకు కూడా బ్యాంకు పేరు మీద ఉంటుంది. కానీ ఎల్ఐసిలో అలా కాకుండా ₹1,00,00,000 పాలసీ తీసుకుందామంటే మీరు మంత్లీ ప్రీమియం ఒక 5,000 కట్టినా కూడా ₹1,00,00,000 బాండ్ అంటే ₹1,00,00,000 ఆస్తి వచ్చి ఇలా ఉంటుంది. అంటే ఆస్తి ఎలా అవుతుంది అంటారు కావచ్చు. ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఆ ₹1,00,00,000 మీ కుటుంబానికి చెందుతాయి కదండి. లేదు మనము ఒక 30 lakhs 40 lakhs కడితే ఆ ₹1,00,00,000 మనకు వస్తాయి కదండి. ₹1,00,00,000 కడితే 2 కోట్లు 3 కోట్లు మనకు వస్తాయి కదండి. ఇప్పటి వరకు ఒక వ్యక్తికి కూడా పాలసీ బాండ్ డబ్బులు రాలేదు అనేది 67 ఏళ్ల చరిత్రలో లేదండి.
క్లెయిమ్స్ ఏదైనా ల్యాబ్స్ అయినప్పుడు కానీ మన దగ్గర ఏదైనా మిస్టేక్స్ ఉంటే తప్పితే 100% క్లెయిమ్స్ ఉంటాయి, రిటర్న్స్ ఉంటాయి. నమ్మకం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ 3 కోరుకుంటారండి. అంటే హైయెస్ట్ రిటర్న్స్, గ్యారంటీ, తర్వాత ఇంత అమౌంట్ వస్తుందనే ఆ 3 ట్రెండ్లో పోతారండి. హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయి అని అంటే మిత్తి వ్యాపారం చేసినా పోతాయి, షేర్ మార్కెట్లు చేసినా వస్తాయి. కానీ అది గ్యారంటీ కాదు. నమ్మకమైన సంస్థ ఆర్గనైజేషన్ ఎల్ఐసి. అంటే ఇప్పటివరకు ప్రపంచంలో నంబర్ 4 ఉండే, ఇండియాలో నంబర్ 1 ఉండే. ఈ మధ్య కాలంలోనే ప్రపంచంలో కూడా నంబర్ 1 సంస్థ అనేది డిక్లేర్ చేశారండి. అంత నమ్మకమైన ఆర్గనైజేషన్లో మీరు కూడా ఒక పాత్రులు కండి. అంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ కండి. చిన్న పాలసీతోనా పెద్ద పాలసీతోనా ఎంత బడ్జెట్ వాళ్ళకైనా పాలసీలు ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఎల్ఐసి పాలసీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చిన్న బడ్జెట్ అని అంటే అసలు ఎంత కట్టుకోవచ్చు, ఎంత పాలసీ స్టార్ట్? కొంతమంది ఉంటారు కదా సార్, అవునండి. ఎక్కువ పాలసీ తీసుకునే వాళ్ళు ఉన్నారు, తక్కువ పాలసీ తీసుకున్నారు. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక సంపాదనను బట్టే కదా ఎవరైనా అవునండి, పాలసీలు అవునండి. తీసుకునేది. కాబట్టి చిన్న పాలసీలు అంటే అవి ఏ విధంగా ఉంటాయి? చిన్న పాలసీ అసలు ఎల్ఐసి అంటేనే ఎంతవరకు నుంచి మనం పాలసీ కట్టొచ్చు అనేది చాలా చక్కగా మీరు వివరించాలి సార్. ఎల్ఐసి పాలసీ అనేది టర్మ్ పెరిగినా కొద్ది ప్రీమియం తగ్గుతుందండి. ఇంకా చెప్పాలంటే నెలకు 300 రూపాయలతో పాలసీ కూడా ఎల్ఐసిలో ఉందండి. అంటే ఒక 300 రూపాయలు కడితే మనకు ఒక 1,00,000 రూపాయల సమ్ అష్యూర్డ్ కానీ, అంటే ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబానికి 1,00,000 రూపాయలు వచ్చే విధంగా ప్లాన్ ఉందండి. ప్రతి ఒక్కరికి మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ కట్టుకునే విధంగా ప్లస్ 300 రూపాయలతో స్టార్ట్ అయ్యి 3,000, 3,00,000, 3 కోట్లు ఎంత పాలసీ అయినా ఉంది. అందరికీ ఒకే విధమైన రిజల్ట్స్, అందరికీ ఒకే విధమైన ఫలితాలు ఇస్తుందండి. మీరు కట్టుకున్న పైసలకు, మీరు పెట్టుకున్న టర్ముకు, మీ ఏజ్కు ఖచ్చితంగా దానికి బెనిఫిట్ ఉంటుందండి. ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అంటే నెలకు ఒక 1,500 రూపాయల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్సూరెన్స్ కవరేజ్ పాలసీ తీసుకోవచ్చండి. ఫ్యామిలీ అందరికి వర్తిస్తుందా ఒక పాలసీ, లేకుంటే ఒక పర్సన్? విడివిడి పాలసీలే, ఒకే పాలసీలో లైఫ్ ఇన్సూరెన్స్ లో కలిపి రావు. విడివిడి పాలసీలే. కానీ చిన్న ఫ్యామిలీ కోసం చెప్తున్నాను, ఒక 1,500 రూపాయలు నెల బడ్జెట్ పెట్టుకుంటే మీరు 5గురు కూడా పాలసీ తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా 500 రూపాయలకు రోజుకు తక్కువ సంపాదించట్లేదండి. మీరు సంపాదించే సంపాదనలో 10%, 20% కనుక సేవింగ్ చేసుకుంటే మీ లైఫ్ అనేది టెన్షన్ లేకుండా నడుస్తుందండి. మన బడ్జెట్, ఇంకొక విషయం చెప్తాను మేడం, మన బడ్జెట్లో అంటే ఇన్కమ్ స్టార్ట్ అయిన కానీ ప్రతి ఒక్కరికి 20, 21, 25 ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది యావరేజ్గా. అతను కనుక ఇన్కమ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఏ రోజు ఏ నెల ఎంత ఇన్కమ్ వస్తుందో అందులో 20% కనుక సేవింగ్ చేసుకుంటూ రిటైర్మెంట్ వరకు వెళ్తే అతను మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, హయ్యర్ క్లాస్ ఎటువంటి జీవితాన్ని అయితే 55 సంవత్సరాలు అనుభవించాడో 55 సంవత్సరాల తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ వచ్చినా, ఆదాయం బంద్ అయినా, ఖర్చులు పెరిగినా హాయిగా ఎవరి మీద ఆధారపడకుండా అటువంటి జీవితాన్ని అనుభవించవచ్చండి. ఇది ఫండమెంటల్ రూల్. శాస్త్రజ్ఞులు చెప్పిందే, అంటే ఫైనాన్షియల్ అనలిస్ట్ చెప్పిందే. ఆదాయంలో 20% సేవింగ్స్ అనేది ఖచ్చితంగా అది. అలా ఇప్పటివరకు ఒక 30% పీపుల్ చేసుకుంటున్నారండి. వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారండి. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి కూడా మనము ఏదో మన యొక్క సొంత అవసరాలకి వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటాము. ఒక పాలసీ తీసుకొని ఆ పాలసీ మన కుటుంబానికి అది ఒక భద్రత అనే విషయం మర్చిపోతూ ఉంటాం. ఎందుకు అలా జరుగుతుందంటారు? నేను చెప్పాను కదా మేడం ఇంతకుముందు, తాత్కాలిక అవసరాలుగా. అంటే కొద్ది సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే ఆదాయము మైనస్ పొదుపు ఈజుకొల్టు ఖర్చులు అనేది ఉండేదండి. ఇప్పుడు ఎలా మారిందంటే ఆదాయము మైనస్ ఖర్చులు ఈజుకొల్టు సేవింగ్ అయిందండి. అంటే ఖర్చులు పోనే సేవింగ్ చేస్తున్నారు తప్పితే సేవింగ్కు ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఈరోజు హ్యాపీగా ఉంటే చాలు, రేపటి గురించి ఏంటి, రేపటి గురించి ఎట్లయినా ఏం లేదు అనే ఫ్యూచర్ ప్లానింగ్స్ కొంత కొరవడుతుంది మేడం. దానివల్ల అయినా కూడా అవేర్నెస్ బాగా వచ్చింది మేడం. అంటే భయం అనేది పెరిగింది. ప్రతి ఒక్కరూ అంటే పోల్చుకుంటే ఇన్సూరెన్స్ పెరుగుతుంది, కానీ ఇంకా పెరగాలి, ఇంకా అవగాహన రావాలి చాలామంది లోపల. ఇంకా చాలామంది ఏమంటారంటే మేము సంపాదించే సంపాదన మా ఖర్చులకే సరిపోతలేదు కదా, మేము పొదుపు ఏం చేస్తాము అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్తానండి, మీరిద్దరు కష్టపడుతున్నారు, ఇద్దరు సంపాదిస్తున్నారు. ఈ సమయంలోనే మీకు సరిపోకపోతే రేపు ఫ్యూచర్లో మీ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలన్నా, మంచి సంబంధం తేవాలన్నా, మీరు రిటైర్మెంట్ తర్వాత మంచి బ్రతకాలన్నా మరి ఎలా ప్లాన్ చేస్తారు? ఇప్పటి నుంచి మీరు సంపాదననే పెంచుకోవాలి.
ఖర్చులన్నా తగ్గించుకోవాలి. ఆదాయంలో 20% మాత్రం సేవింగ్ చేసుకోండి అనేది ప్రతి ఒక్కరికి చెప్తానండి నేను. అది ప్రతి ఒక్కరూ అలవర్చుకుంటే చాలా హాయిగా ఉంటారండి. కాదంటే ఇది తర్వాత తెలుస్తుందండి. అంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ కోసం మనం ఒక 50 లక్షలు జమ చేసుకున్నామండి. ఆ 50 సంవత్సరాలు మన పిల్లల మ్యారేజ్ చేసే వరకు మన వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. ముందు పొదుపు అంటే 20 లక్షలు 25 లక్షలు పొదుపు చేసుకొని 50 లక్షలు తీసుకోవడము ఈజీయా, లేకుండా అప్పుడు ఒక 20, 30 లక్షలు అప్పు చేసి తర్వాత మిత్తిలు కట్టడం మీకు బాగుంటుందా అని అడుగుతానండి. అదంటే చెప్పిన వాళ్ళకి అర్థమైనప్పుడు చేసుకుంటారు. అది ఇక వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా కానీ వివాహం చేయాలన్నా, ఇల్లు కొనాలన్నా, లేక కట్టాలన్నా కానీ కూడా పొదుపు చేసుకొని ఇవన్నీ చేస్తేనే జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుందని ఎంతమంది తెలుసు అంటారు? చాలా తక్కువ మంది మేడం. ఇప్పుడు 30-40% పీపుల్ అవేర్నెస్ వచ్చిందండి, చేసుకుంటున్నారు. ఇంకా రావాలనేది 100% రావాలనేది మా యొక్క అభిలాష. నాకు పరిచయం ఉన్న వ్యక్తులందరికీ పాలసీ ఇవ్వాలనేది నా యొక్క కోరిక మేడం బలంగా. మరి ఇప్పుడు ఎంతవరకు మీకు పరిచయమైనటువంటి వ్యక్తులందరికీ పాలసీ ఇవ్వాలని అంటున్నారు కదా, మీకు పరిచయమైనటువంటి వ్యక్తులందరికీ పాలసీలు ఇచ్చి వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించారా మీరు ఎల్ఐసి గురించి? 10% మేడం, 10% పీపుల్ మాత్రమే నా యొక్క మాటను స్వీకరించారు. వారికి మాత్రమే సేవ చేయగలుగుతున్నా. ఇంకా పెరగాలనేది అది ప్రయత్నం చేస్తూ వెళ్తాం మేడం. అంటే ఇది చేయకూడదు అనేది కాదు, చేయాలని. వాళ్ళ యొక్క గోల్స్ కూడా వేరే ఉంటాయి మేడం. వాళ్ళ యొక్క అంటే ఇన్కమ్ సోర్సెస్ కానీ, వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ కానీ, వాళ్ళ యొక్క ప్లాన్స్ కానీ వేరు ఉంటాయి. చెయ్యని ప్రతి ఒక్కరికి ఇష్టం లేదనో, లేకుంటే దీని గురించి తెలియదనో కాదు. వాళ్ళ యొక్క కుటుంబ దాని రీత్యా వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. కనుక మనం చెప్పడం వరకే మనది. అట్లా 10% మాత్రమే ఇచ్చాను మేడం. ఒక పాలసీ చేయాలని మీరు అనుకున్నప్పుడు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లేకుంటే ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నారో వారికే మీరు పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? లేదు మేడం, నేను పాలసీస్ గురించి మిమ్మల్ని కలుస్తానని చెప్తాను. వాళ్ళు ఎక్కడో రోడ్డు మీదనో ఆఫీసులో చెప్పమంటే కూడా మ్యాక్సిమం ఇంటికి వెళ్ళి చెప్పడానికే ప్రయత్నిస్తాను మేడం. ఇంటికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ మేడం వాళ్ళ వైఫ్తో ఉన్నప్పుడు మాత్రమే కలిపి చెప్తాను మేడం. ఎందుకంటే వారికి కూడా అవగాహన ఉండాలి. వారు పాలసీ తీసుకున్నా తీసుకోకపోయినా హస్బెండ్కు ఉన్న పాలసీ కూడా వాళ్ళకి వివరాలు తెలియాలి అనేది నేను ప్రతి ఒక్కరి ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గర కూడా ఎల్ఐసి ఏజెంట్ నంబర్ ఉంచుకోమని చెప్తాను. అందరికీ అంటే ఒక ఇంటి పెద్దకు ముందు ప్రియారిటీ ఇస్తామండి. ఎందుకంటే ఏదైనా జరిగితే అంటే ఇప్పుడు ఒక కుటుంబ బాధ్యత నెరవేర్చేది ఇంటి పెద్ద. ఆ ఇంటి పెద్ద వీళ్ళందరికీ ఆధారం. మా ఇంటి పెద్ద ఉన్నాడు, మా హస్బెండ్ ఉన్నాడు, మా ఫాదర్ ఉన్నాడు, మా మామయ్య గారు ఉన్నారు అనే ధైర్యం వాళ్ళకు. ఈ ఇంటి పెద్దకు భరోసా కల్పించేదే ఎల్ఐసి. కనుక ఎల్ఐసి చేయమని చెప్తాను. తర్వాత వారికి కూడా చేయమని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ జర్నీ ఎప్పుడు ఎవరికో తెలియదు. కనుక ప్రతి ఒక్కరికి పాలసీ ఉండాలనేది నా అభిమతం. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం కుటుంబ పెద్దకే మేడం. ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఇంకా ఎల్ఐసి చేయనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎల్ఐసి తప్పకుండా మీరు చేయండి. ఎల్ఐసి చేయడం వలన అది మన కుటుంబానికి ఒక భద్రత, ఒక భరోసా, ఒక రక్షణ. ఇవన్నీ ఎల్ఐసి చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులకి గురి కాకుండా ఉండగలుగుతాం. కాబట్టి దయచేసి ఇంకా ఎవరైనా సరే ఎల్ఐసిలో పాలసీ చేసుకున్నట్లయితే మీరు ఎల్ఐసిలో తప్పకుండా పాలసీ చేసుకోండి. పాలసీ చేసుకున్నందువలన అది ఒక పెట్టుబడి, ఒక పొదుపు. కాబట్టి మనకు ఫ్యూచర్కి ఎలాంటి అవసరం వచ్చినా కానీ కూడా ఎల్ఐసిలో లోన్ రూపంలో కూడా మనం తీసుకొని మన అవసరాలకి మనం వాడుకోవచ్చు. బయట లోన్స్ తీసుకొని ఇబ్బందులు పడి చాలా అనారోగ్యాలకి, ఆలోచనలకి గురయ్యి